ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 3వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపించుచున్నది సహోదరుడు పాల్ సుందరం. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము. హృదయమా, ధృతి వహించు, నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే. ధైర్యం ధరించు, చావు కాచుకుని ఉంది. ఇదిగో నీ ప్రభువు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ధైర్యం వహించు. జార్జ్ ముల్లర్ ఇలా వ్రాశాడు: 62 సంవత్సరాల 5 నెలలు నా భార్య నాతో ఉంది. ఇప్పుడు నా 92వ ఏట నేను ఒంటరివాడినైనాను. కానీ నిరంతరం నాతో ఉండే యేసు వైపుకు తిరిగాను. నా గదిలో అటు ఇటు పచార్లు చేస్తూ ఆయనతో అన్నాను, యేసు ప్రభూ, ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి, కానీ నాకు ఒంటరితనమేమీ లేదు. నాతో నువ్వున్నావు. నా స్నేహితుడివి నువ్వే. ప్రభువా, ఇప్పుడు నన్ను ఆదరించి బలపరుచు. అవసరమని నీకు తోచిన వాటన్నిటినీ ఈ దీన సేవకుడికి అనుగ్రహించు. యేసు ప్రభు అవసరాల్లోనూ అలవాట్లలోనూ మన స్నేహితుడిని మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు. శ్రమల్లో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చెయ్యవు. చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి. చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుండేవాళ్ళు తారసపడుతుంటారు. అప్పుడు నా తరఫున, ఆ వ్యక్తి తరఫున దేవునికి వందనాలు చెల్లిస్తాను. రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేదీ వినిపించదు. చనిపోయిన వాళ్ల కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టేయను. మరణం ఎంతో కాలం వేరు చేయలేదు. నా ఇంట్లోని తీగే ప్రాకి గోడవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది గాని వేరు చేయలేదు. చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవల వైపున క్రీస్తుతో ఉన్నావు. క్రీస్తు నాతో ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనమొకటే. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.